నేను 3 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాయింట్ మీద ఉంటున్నాను. సో, ఆ అబ్బాయి గేమ్ మీద ఒక క్లారిటీ ఉంది. ఆ అమ్మాయి మీద ఒక క్లారిటీ ఉంది. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మీద గేమ్ మీద ఒక క్లారిటీ ఉంది. ఆ అమ్మాయి మీద ఒక అబ్బాయి మీద ఒక క్లారిటీ ఉంది. సో, వీళ్ళు ఇద్దరికి వాళ్ళ మీద వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సో, ఎంతవరకు ఏంటి అనేది చాలా క్లియర్‌గా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సో, దాన్ని దాటి అక్కడ హౌస్‌లో ఏది జరగట్లేదు. ఎప్పుడైతే నిన్న లైవ్‌లో మనకు ఒక బిట్టు చూపించారు. అంటే సగం చూపించారు. క్లైమాక్స్ చూపించలేదు. కన్క్లూజన్ చూపించలేదు. ఆ కన్క్లూజన్ ఆ అబ్బాయి ఇందాక ఎపిసోడ్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఆ అబ్బాయి ఎపిసోడ్‌లో చాలా క్లియర్‌గా కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత సో, దాని తర్వాత దిండి మీద పేరు రాస్తే ఏంది, రాయకపోతే ఏంది. అవన్నీ చాలా క్యూట్ మూమెంట్స్, స్వీట్ మూమెంట్స్ గాని కనిపిస్తాయి తప్పితే, అవి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఏదైతే ప్రామిస్ చేస్తాడో ఆ ప్రామిస్కి ఆ తర్వాత ఆ అబ్బాయి దిండు మీద రాసిన పేరుకి నాకు ఎక్కడా సంబంధం లేదు. అంటే లైక్ అదేదో నిజంగా ఆ అబ్బాయి మర్చిపోయి అలా పేరు రాశాడని కాదు. ఎందుకంటే ఆ అబ్బాయి డైనింగ్ టేబుల్ మీద ఏదైతే క్లారిటీ ఇస్తాడో వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నాకు అసలు అబ్బాయి తప్పే అనిపించలే. సో ఆ ఇంచు కూడా అంటే లైక్ ఒక 90% తనుజ తప్పు ఉంది, 10% ఈ అబ్బాయి తప్పు ఉంది అంటున్నా. అసలు నాకు 100% ఎవరిది తప్పులేదు అనిపిస్తుంది నాకు అక్కడ. ఏంటి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర అంత క్లారిటీ వచ్చిన తర్వాత. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మంచి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి చూడండి. కళ్యాణ్ వాళ్ళ మదర్ లోపలికి వస్తారు. సో మదర్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు బిగ్ బాస్ మామూలు సాంగ్ కూడా కాదు. సో ఎవరికి సాంగ్స్ పెట్టలేదు లోపలికి వస్తున్నప్పుడు. సో అబ్బాయి చెప్పిన మేబీ దానికి బిగ్ బాస్ కూడా కరిగిపోయి ఉండొచ్చు. సో కరిగిపోయి సాంగ్ పెడతారు. మామూలు సాంగ్ కూడా కాదు అసలు అది మొత్తం తెలుగు రాష్ట్రాలని ఊపేసే సాంగ్ అసలు అది. పెడితే ఇంకా కళ్ళీళ్ళు టప్ప 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 కారాల్సిందే ఎవరికైనా కానీ. అలాంటి పాట పెట్టారనమాట. సో అలాంటి పాటతోటి వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చారు. సో వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకుంటాడు. నేను కొంచెం దూరం నుంచి చూస్తారేమో అని అనుకున్నాను. దూరం నుంచి చూసి ఆగుతారేమో అనుకున్నాను కానీ బట్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడారు వాళ్ళ అమ్మగారితోటి, హక్ చేసుకున్నాడు. ఇంకా అందరు ఫేసెస్లో స్మైలీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు అబ్బాయి చెప్పిన దానికి ఈ రోజు అక్కడ జరుగుతున్న దానికి సో ఆబ్వియస్లీ అందరికి ఫేసెస్లో స్మైల్ కనిపిస్తుంది. అండ్ అలా చెప్పకపోయినా కూడా ఫ్యామిలీ వీక్ మదర్ వచ్చారు. సో మదర్ సెంటిమెంట్ అంటే ఇంకా మామూలు విషయం కూడా కాదు అసలు. అక్కడ ఎవరు మదర్ వచ్చినా కానీ వాళ్ళ మదర్ వచ్చినట్టు కానీ ఫీల్ అవుతారు ఆ టైంకి. సో కాబట్టి అందరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మన డాడీ ఎలా ఉన్నారంటే డాడీ వచ్చారంటే లేదు డాడీ రాలేదు, ఎలా ఉంది బీబీ హౌస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పు సరే ఇంకేంది మన ఊరు ఎలా ఉంది, ఏంటి సంగతి ఏంటంటే, బాగా తినరా పిచ్చోడా, తిను సన్నగా అయిపోతున్నా, సరే తింటాలి అంటాడు మనోడు. ఇంత మనసులో పెట్టేసుకున్నావా పిచ్చోడా, అలా మనసులో పెట్టుకోకూడదు ఏది, ఓకేనా. దేని గురించి భయపడక్కర్లేదు. నువ్వు చాలా చక్కగా ఆడుతున్నావు. స్టాండ్ తీసుకోవాల్సిన చోట గట్టిగా స్టాండ్ తీసుకో, ఓకేనా. తప్పు అనిపిస్తే అడుగు, అప్పుడే మంచిగా బయటకు వెళ్తుంది బాగా. అంటే స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకో. నీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, నీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఆ టైంలో ఆ మూమెంట్లో అక్కడే గట్టిగా అడిగేసి, దాని తర్వాత స్లోగా నువ్వు మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుంటాను వెనక కూర్చోాలంటే అది వర్కౌట్ కాదు. నీకు అనిపించింది నువ్వు అక్కడ గట్టిగా అడిగితే, క్వశ్చన్ చేస్తే అది మంచిగా బయటకు వెళ్తుంది. వాళ్ళ అమ్మగారు చెప్పారంటే అబ్బాయి రేస్ చేయాలనుకుంటున్న పాయింట్స్ అని వ్యాలిడ్ పాయింట్స్ అని వాళ్ళ అమ్మ చెప్పగానే చెప్తున్నారు అక్కడ వాళ్ళ అమ్మగారు. కొడుకులా ఉన్నానా అంటే మాట్లాడుతుందన్నమాట. నువ్వు అన్నది నెరవేరుతుందా లేదా. సో గెలుచుకున్నావు, ఇంకా గెలుచుకుంటావు. ఇప్పటికే చాలా మందిని గెలుచుకున్నావు, ఇంకా ఎక్కువ మందిని గెలుచుకుంటావు, ఓకే. నా కప్పు గెలుచుకొని రావాలి, ప్రామిస్ అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. కప్పు పక్క రావాల్సిందే అని. వాళ్ళ చెల్లికి అక్కడ ఆ అమ్మాయి మాటిస్తుంది, వాళ్ళ చెల్లి అక్కడ కప్పు కొట్టుకు రావాలి అక్క అంటది. ఇక్కడ వీళ్ళ అమ్మగారు కప్పు కొట్టుకొని రావాలిరా కొడక అంటారు. మామూలు కూడా కాదనమాట. చూద్దాం. అస్సలు నేను ఊహించలేదు అసలు. ఫ్యామిలీ అంతా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఈ రేంజ్కి వస్తావు, ఇంత దూరం వస్తావు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని. ఆల్మోస్ట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి అంటారు. మేబీ అబ్బాయి ఆ థర్డ్ వీక్ ఎలిమినేషన్ జోను, దాని తర్వాత నుంచి ఇక్కడికి. సో ఈ అబ్బాయి ఇక్కడ దాకా వచ్చాడంటే కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ తనూజ. ఆ అబ్బాయే చెప్తాడు. సో తనూజ తోటి ఉండటం వల్ల తనూజ తన గేమ్ని 3వ వారంలో మార్చింది. సో ఇప్పుడు అందుకనే ఆ అబ్బాయి ఆ 3వ వారంలో ఆ అబ్బాయి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయితో మాట్లాడిన విధానానికి ఆ అబ్బాయి కంప్లీట్గా గేమ్ మారింది. సో ఆ అబ్బాయి ఇప్పటికే ఆ అమ్మాయి మీద ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది ఆ అబ్బాయికి. సో తన వల్లే నా గేమ్ మారింది అన్న దాంట్లో అబ్బాయి ఇప్పటికీ ఉన్నాడు. అతనే చెప్తున్నాడు, నేను చెప్తుంది ఏం కాదు. తను స్టిల్ ఇదే చెప్తున్నాడు. మొన్న కూడా అదే చెప్పాడు, ఇప్పటికీ అదే చెప్తున్నాడు. సో నాకు ఇంకా ఏదైనా గేమ్లో డౌట్లు వస్తే నేను తనుజతో కూర్చుంటానని చెప్పి తనని ఆ బోట్లో పెట్టాడు. సో ఇదంతా చేస్తున్నాడు బికాస్ ఆఫ్ తనుజ వల్ల.
అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అతను ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చు. ఈ అమ్మాయితో ఉన్నప్పుడు ఆ అబ్బాయి గేమ్ చాలా గట్టిగానే మారింది. చాలా పాజిటివ్గానే గేమ్ ఆడాడు ఆ అబ్బాయి క్లియర్గా. అది నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ అది అగైన్ అబ్బాయి చెప్పిన మాట, అది ఇమాన్యుయల్తో చెప్పిన మాట, నాగ్ సార్తో చెప్పిన మాట. నెక్స్ట్ ఇక వాళ్ళ అమ్మగారు ఎవరిని నమ్మొద్దు, ఓకేనా, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, ఓకే. లాస్ట్ టైం కదా, లాస్ట్ స్టేజ్ కదా, అందరు కూడా కప్పు కోసమే ఆ గేమ్ ఆడతారు. సో నువ్వు కూడా చూసుకో, గెలవాలనే ఉంటారు. వాళ్ళ అమ్మగారు కరెక్ట్గా అని చెప్పారు. అంటే లైక్ బాండింగ్స్ అని, ఇప్పుడు తనుజ గారి గురించి అనమాట, కొంచెం బాండింగ్స్ అని అదని చూసుకో మరి జాగ్రత్తగా. వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నా, సో నిన్ను కొంచెం ప్యాంపర్ చేస్తున్నా, ఎవరైనా అవ్వచ్చు, చెక్ చేసుకో మరి. లాస్ట్ కదా, అందరూ గెలవాలని అనుకుంటారు. సో జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో చూసుకో అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా హౌస్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తారు. దివ్య అత్త అని, బ్రైట్నెస్ తగ్గిద్దాం లేకుంటే లైటింగ్ వస్తుంది. దివ్య గారిని అత్త అని, తనుజ గారి తనుజ అని చెప్పి క్యాప్టెన్ అయిపోయావమ్మా అంటారు. బర్నీ గారు ఆరోగ్యం బాగుందా సార్ అంటే, రీతు డిమాండ్ని ఇంకా హక్ చేసుకుంటారు, బాగా మాట్లాడుతుంది. ఇమాన్ని కూడా హక్ చేసుకుంటారు, బాగా ఆడుతున్నట్టు. సంజన గారు కూడా పలకరిస్తారనమాట. సో తనుజ ఇంకా వాళ్ళు వెళ్ళి కూర్చొని ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. సో రితు చెప్తుంది అనమాట, చేసేవన్నీ చేసి చిన్నపిల్లోడు అంటారంటే అనగానే, మా వాడు నిజంగానే చిన్నపిల్లోడమ్మా అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సరే మాకు ప్రవేశం ఇవ్వరు అది అని చెప్పరా, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఆడే కూర్చోంటారు తనూజ మేబీ ఆ అబ్బాయి అక్కడ అమ్మాయి కూర్చొని అంటది, ఈ అబ్బాయి కూడా వెళ్ళమని చెప్పడు. ఆ అమ్మాయి అక్కడ కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి వెళ్ళమని కూడా చెప్పడు. మాకు ప్రవేశం వద్దా అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా లేచి వెళ్ళదు. విచిత్రంగా నాకు అది అర్థం కాదు, ఎందుకు అక్కడ కూర్చోడంతో. అబ్బాయి కూర్చోమని చెప్పాడు, ఆ బిగ్ బాస్ కట్ చేశాడు ఆ క్లిప్పు, అర్థమయ్యే సావదు. ఆ అమ్మాయి ఎందుకు కూర్చుందో తెలియదు నాకు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ని జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే బిగ్ బాస్ ఏమైనా క్లిప్పులు కట్ చేస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సరే ఇంకా క్లిప్ కట్ చేయలేదు అనుకుంటే అమ్మాయి ఎందుకు కూర్చోవాలి అక్కడ, అసలు అనవసరం కదా. వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రైవసీ కావాలని అడిగాడు. ఈ అబ్బాయి కూర్చోమని చెప్పకుండా అమ్మాయి ఎందుకు కూర్చుంటుంది, అది ఇది ఒక పెద్ద డౌట్ వస్తుంది నాకు. మీరే కామెంట్ చేయాలి. సో నాన్నని పంపిద్దామని అనుకున్నారా, ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వండి అని చెప్పి అనగానే తర్వాత అదే చెప్తున్నా కదా. సో మా నాన్నమ్మ ఏమంటుంది, నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు కదా, సో అందుకని ఆపరేషన్ అందుకని నాన్న అక్కడ ఉండిపోవాల్సింది. అంటే మా నాన్నమ్మ ఈ జనరేషన్ కిడ్ అని చెప్పి అంటే ఎవరితో చెప్తున్నాడు రా అనుకుంటా. కట్ చేసి తిరిగితే ఫ్రేమ్లో ఈ అమ్మాయి ఉంటుంది తనుజ. పోరు ఇంక ఈ అమ్మాయి పోలేదు అనుకున్నా నేను. పోలేదో పొమ్మనొద్దన్నాడో, అమ్మాయి బయటకు వెళ్తుంటే ఓకే మీ ఫ్యామిలీ కదా అంటే రితు నువ్వు కూడా వచ్చి కూర్చో అంటాడు. అంటే తనుజను ఉండమని చెప్పాడా? అంటే వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతుంటే తనుజను మరి నువ్వు వెళ్ళవా అని అనలేదు కనీసం. మరి రితు అనింది నువ్వు కూడా వచ్చి కూర్చోమంటాడు. తనుజని వెళ్ళొద్దు అని చెప్పినట్టే ఉన్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారైనా అంటారు కదా కనీసం. మరి ఆ క్వశ్చన్ అయినా కానీ అడుగుతారు కదా అబ్బాయి తర్వాత, నువ్వు ఎందుకు వెళ్ళలేదు మీ ఆడ కూర్చొని మాట్లాడుకుంటుంటే కనీసం అని, అది కూడా అడగలేదు. అంటే సో ఆ అమ్మాయి కూర్చుంది అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా బేసిక్గా. అది ఆ పాయింట్. ఇప్పటికీ కూడా ఏ రకంగా చూసినా కూడా అది అబ్బాయి కూర్చోమంటున్నాడు, బిగ్ బాస్ ఆ క్లిప్ ఎత్తేసినట్టున్నాడు క్లియర్గా అర్థమవుతుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఇటు పోతున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళని చూపించకుండా, అంటే కళ్యాణ్ వాళ్ళని చూపించలేదు కదా, అది నాకు అలా అనిపించింది. ఇంక నేనేం చేయలేను దానికి. వాళ్ళమ్మ ఇంకా అబ్బాయి లవ్ స్టోరీ విన్నారా అంటే మీరు, అమ్మ చెప్పారు కదా అబ్బాయి లవ్ స్టోరీ మీరు విన్నారంటే విన్నా అంటది. ఆ అబ్బాయి అంటే వినడమేంది, మా అమ్మకి తెలియకుండా అక్కడ మా అమ్మ కూడా ఫోన్ మాట్లాడుద్ది, మా అమ్మతో కూడా ఫోన్లో మాట్లాడదు అని చెప్పి అబ్బాయి చెప్తుంటాడు. ఆమె చెప్తారన్నమాట వాళ్ళ అమ్మగారు, నేను దూరం పెట్టలేదమ్మా ఆ పిల్లోని, కావాలని మేమేం దూరం పెట్టలేదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తుంటారు. దాని తర్వాత నేను ఎన్నిసార్లు తిట్టానో తెలుసా ఆంటీ, అమ్మ ఎన్నిసార్లు తిట్టానో తెలుసా, నీ టైంని వేరే వాళ్ళకి అలా దానం చేస్తుంటే నేను వద్దని చెప్పాను, ఏంటి అది ఇదని. అంటే వాళ్ళ అమ్మ కళ్యాణ్ వాళ్ళ అమ్మ బయట పెట్టాల్సి వచ్చింది కాబట్టి, అంటే బయట అబ్బాయిని ఉంచాల్సి వచ్చింది కాబట్టి, కొన్ని కట్లు ఉన్నాయి అక్కడ, బయట ఉంచాల్సి వచ్చింది కాబట్టి బయట ఉంచామమ్మ అబ్బాయిని. అంటే అబ్బాయి చదువు పాడవకూడదని మనం ఇంతకు ఏదైతే చెప్పామో క్లియర్గా అదే అక్కడ జరుగుతుంది కదా. సో ఏదైతే చదువు పాడొద్దని అబ్బాయిని అక్కడ బయట పెట్టాల్సి వచ్చిందో తప్పితే ఇంకొకటి లేదమ్మా. సో చదువు పాడవకూడదు అని చెప్పి బయట పెట్టామంటే కళ్యాణ్ అంటాడు, నేను ఉన్నాను సంగతి మా ఊళ్ళో సగం మందికి తెలియదు తెలుసా, నేను మా నాన్నకి పెద్ద కొడుకు అని ఎవరికి తెలియదు ఒకప్పుడు మొన్నటి వరకు. అంటే అవునమ్మా ఈ అబ్బాయి పెద్ద కొడుకు నిజంగా చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఈ అబ్బాయి ఊర్లోకి వచ్చేది తక్కువ కదా, ఏదైనా అవసరానికి ఊర్లోకి తీసుకురావాలనుకున్నా కానీ చదువు పాడైపోద్ది, స్టడీస్ పాడవుతాయి. సో స్టడీస్ పాడవకూడదు కాబట్టి సో అక్కడే ఉంచి చదివిపించాలి కాబట్టి, సో అందుకని ఎప్పుడు పెద్ద ఊర్లోకి తీసుకురావమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా అంతే ఇంకా అయిపోతుంది. సో వాళ్ళ అమ్మగారు బయటకు వస్తారు. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మామూలు కూడా కాదు అసలు, ఫుల్ అని ఎమోషనల్ సాంగ్, మళ్ళీ ఇంకొక ఎమోషనల్ సాంగ్ అవుతారు. ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి అప్పుడే అక్కడే ఉంటుంది.
ఈ అబ్బాయి చాలా గట్టిగా మొన్నటి వరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అంటుండేవాళ్ళు. ఇప్పుడు చెప్తున్నాను, సో కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు, కళ్యాణ్ తల్లి లక్ష్మి అని అబ్బాయి చెప్తారు. లైక్ ఒకప్పుడు మనం రంగస్థలం సినిమా చూడక ముందు వరకు చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అనేవాళ్ళం. సో వన్స్ రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి గారు అని మనం ఎలా అయితే చెప్పేవాళ్ళమో, నేను చాలా మందికి చెప్పేవాను ఆ మాట. సో అలాగే ఆ అబ్బాయి అలా చెప్పాడు అనమాట. నాకు అదే అనిపించింది. మా ఫ్రెండ్స్కి నేను చెప్పింది ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు యాక్టర్ కనిపించారు ఇప్పుడు రా అని చెప్పి నేను చెప్పాను మా ఫ్రెండ్స్ తోటి. సేమ్ అదే ఆ అబ్బాయి అలాగే చెప్పినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ అమ్మాయి వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి అమ్మాయి లోపల నుంచి బయటకు వస్తుంటుంది, శారీ వెనక పెట్టుకొని ఇలా బయటకు వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ బాయ్ చెప్తూ ఉంటారు. మీ కొడుకు తప్పు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, మా కొడుకు తప్పు చేస్తే ఏమనుకోవద్దు అమ్మ, చిన్నపిల్లడు అది ఇది మీరు ఏమనుకోవద్దు, ఆ అబ్బాయి తరపున మేము అన్నట్టు ఆపేస్తారు వాళ్ళమ్మ. సో అది అని చెప్తూ ఉంటారు. ఇంకా బయటకు వస్తామంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మగారి గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ అమ్మాయి శారీ తీసుకొచ్చి వచ్చింది. సో శారీ ఇచ్చి ఆంటీ మీకు చిన్న గిఫ్ట్ అని, అది ఎలా ఇస్తావు, ఇవ్వకూడదేమో, శారీ కదా అంటే బయటికి పంపించకూడదు కదా, వస్తువులు వాళ్ళకి తెలియకుండా బయటికి పంపించకూడదు కదా. సో శారీయే కాబట్టి ఏం పర్లేదు శారీయే అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చి చాలా డేర్ స్టెప్ అది బేసిక్గా. రేపు పొద్దున బిగ్ బాస్ వేసుకుంటాడు ఆ పిల్లని ఈ విషయం మీద. సో అయినా కానీ ఇచ్చి పంపిస్తుంది అనమాట. మీ కొడుకు తప్పు చేస్తే మాత్రం కొట్టి చెప్తానా ఆంటీ అని చెప్పి ఈ అమ్మాయి అంటది. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోగానే ఈ అబ్బాయి ఎక్కి ఏడుస్తుంటాడు అక్కడే డోర్ దగ్గర, ఎక్కి ఏడుస్తూ ఉంటే ఇమాన్ అంట, దేనికిలా ఏడుస్తున్నావు, ఆమె చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీ అమ్మగారు, సో ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు అని చెప్పి కళ్యాణ్ని కొంచెం కన్సోల్ చేస్తూ ఉంటారు అనమాట. కన్సోల్ చేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ డిస్కషను నిన్న లైవ్లో వేరేలాగుంది, డిస్కషను ఎపిసోడ్లో వేరేలాగుంది, కంప్లీట్లీ కాంట్రడిక్టింగ్ అయ్యే స్టేట్మెంట్స్. మనం కాబట్టి కొంచెం మెచ్యూర్గా ఆలోచించి, సో ఈ అమ్మాయి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది, ఆ అబ్బాయి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు అనేది కొంచెం క్లారిటీగా ఇంత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ దగ్గర అదే మాటలు కాకపోవచ్చు కానీ రీజన్ అయితే అమ్మాయి అదే చెప్పింది. సో అబ్బాయి వైపు నుంచి కూడా అబ్బాయి క్లారిటీ ఇచ్చాడనమాట. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షీఈ్ ఇన్నోసెంట్, షీఈ్ ఇన్నోసెంట్ మదర్ రా, చాలా క్యూట్, అంటే కళ్యాణ్ డ్యామ్ ఇన్నోసెంట్, సో కావాలని పెట్టలేదు, సో చదువు కోసం పెట్టానని చెప్పారు. సో రియల్లీ క్యూట్ రా, అంటే చదువు కోసం అని చెప్పేసరికి ఎవరికైనా కానీ ఏదో తిండికి లేక వాటికి లేక వీటికి లేక చదువు కోసం, చదువుకి ఇబ్బంది జరగకూడదు, ఇక్కడ ఉంటే ఇబ్బందులు అవుతాయి, అబ్బాయి చదువు పాడకూడదు అనేసరికి ఆబ్వియస్లీ అది విన్న ఎవరికైనా కానీ అరే అనిపిస్తుంది. సో అమ్మాయి కూడా చాలా క్యూట్ అనిపించింది, అంటే ప్రాపర్ రీజన్ చెప్పారు వాళ్ళు అక్కడ. సో ఆ రీజన్ చాలా మందికి నచ్చుద్ది అనమాట, చదువు కోసం బయట పెట్టారు అన్నప్పుడు. ఇంతకు ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పాను మీకు ఇంత వీడియోలో. నెక్స్ట్ డాడీ తప్పితే ఎవ్వరు లేరు తనకి, కళ్యాణ్ అంటాడు డాడీ తప్పితే ఎవ్వరు లేరు తనకి, లవ్ మ్యారేజ్ కదా ఇద్దరిది అంటే తను చెప్పడంటారు, అది లవ్ చేసుకుంటే అలా చేసుకోవాలి, లవ్ అంటే అలా ఉండాలి, ఓకేనా, ఒకరి కోసం ఒకరు ఉండాలి గట్టిగా, అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ గివ్ అప్ ఇవ్వకుండా తోడుగా ఉంటేనే దాన్ని లవ్ అంటారు అని చెప్పి ఆ అమ్మాయి లవ్ గురించి ఆ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ అమ్మాయికి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి డాడీది లవ్ మ్యారేజ్ కదా అనగానే, సో మమ్మీకి డాడీ తప్పితే ఇంకెవ్వరు లేరు అని చెప్పి ఆ అబ్బాయి రెండు మాటలు అనేసరికి ఆ రెండు మాటల్ని కలుపుతూ ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ చెప్పుద్ది, లవ్ అంటే అది అలా ఉండాలి, ఒకరి కోసం ఒకళ్ళు అంటే గివ్ అప్ ఇవ్వకుండా ఉండాలి, దాన్ని లవ్ అంటారని. మేబీ ఆ అమ్మాయి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుండొచ్చు. సో ఈ అబ్బాయి ఆ అమ్మాయితో క్రష్ అంటున్నారు, కొంచెం అలా మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ఎఫెక్షన్ మాత్రమే. లవ్ అంటే మీ అమ్మ నాన్నది అలా ఉండాలి, లవ్ అంటే ఇన్నేళ్ళు కలిసే ఉండేలాగా ఉండాలి, దాన్ని లవ్ అంటారు. సో నువ్వు నా మీద చూపిస్తుంది జస్ట్ ఒక అట్రాక్షన్ మాత్రమే అన్నట్టు ఆ అమ్మాయి చెప్పుండొచ్చు అక్కడ. సో మేబీ ఆ అమ్మాయి అర్థం వచ్చేలాగా అలాగే చెప్పుండొచ్చు. సో దానికి ఎందుకంటే ఆ అబ్బాయి కౌంటర్ అలాగే ఇస్తాడు కాబట్టి, ఆ అబ్బాయి కౌంటర్ ఏమిస్తాడు, మా అమ్మ లాయల్టీ నాకు వచ్చింది అంటాడు. దాని అర్థం ఏంటి, సో మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎలా అయితే కలుసున్నారో, మా అమ్మ మా నాన్నకి ఎన్ని గొడవలు జరిగినా, మా నాన్న ఎంత లో అయిపోయినా ఆ సిచ్యువేషన్లో మా అమ్మ మా నాన్నకు తోడుగా ఎలా ఉందో, సో నేను అలాగే ఉంటాడంటాడు ఆ పిల్లోడు, నాకు అంతే లాయల్టీ ఉంది అంటాడు ఆ పిల్లోడు. ఇంకేం మాట్లాడతాం మనం దాని గురించి, విచిత్రంగా ఉంటుంది వీళ్ళది. ఇంకంతేలేండి. నెక్స్ట్ అలా చెప్పేసరికి ఇంకా తను నెక్స్ట్ అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది, ఓకే నాకు క్లియర్గా ఫ్యూచర్లో అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది అంటే అది అవ్వదులే అంటారు, అది నువ్వే అంట అది అవ్వదులే అంటాడు. ఎందుకంటే పెళ్ళి అది ఇప్పుడల్లా అవ్వదులే అని, అది అవ్వదులే అంటే
దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది అంటే అప్పుడు ఇక్కడ కూడా అంతే, ఏదైనా 2 అర్థాలు వస్తాయి. అది అవ్వదులే నా అబ్బాయి అన్నాడు. దాని అర్థం ఏంటి, నువ్వు తప్పితే నాకు ఇంకో వైఫ్ వద్దు అని చెప్పినట్టే అనిపిస్తుంది. అది లిటరల్లీ ఆ పిల్లవాడు చెప్పింది. లేదు అంటే ఇప్పుడల్లా నాకు పెళ్లి అవ్వదులే, ఇప్పుడు నేను అలా పెళ్లి చేసుకునే మోడ్లో లేనులే అని అన్నా అర్థమైంది. సో రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అర్థమైంది. సిట్యువేషన్ పడితే ఆ సినిమాలో సినిమాటిక్ యాంగిల్ ప్రాబ్లం అబ్బాయితో ఉండేది అదే. అన్ని సినిమాటిక్ యాంగిల్లో మాట్లాడుతుంటారు. సినిమాటిక్ యాంగిల్లో మాట్లాడితే ఈ అమ్మాయి గురించి అని అనుకోవాలి దాన్ని క్లియర్గా. ఇంకా వాళ్ళ అమ్మగారు ఇంతకే ప్రామిస్ చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ చెప్తారనమాట, నెక్స్ట్ ఎందుకు ఇచ్చావు, ఇవ్వాలనిపించింది ఇచ్చాను. వై మై మామ్, వై యువర్ మామ్ అంటే అఫ్కోర్స్ నా హౌస్లో ఇక్కడ నువ్వు నాకు చాలా సపోర్ట్గా ఉన్నావు, ఓకేనా. అఫ్కోర్స్ ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉన్నారు అంటే నువ్వే, అలా అని కాదు అందరూ కూడా పట్టించుకున్నారు అని చెప్పి మళ్ళీ అంటది వెంటనే. సో ఆ అమ్మాయి మొన్న ఏదైతే ఆ రోజు సాటర్డే ఎపిసోడ్ రోజు చెప్పిందో దానికి కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్గా చెప్తూ అందరూ నాకు సపోర్ట్ ఉన్నారని అగ్రీ చేసింది. బికాస్ ఆఫ్ వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పేసరికి ఆ సపోర్టు నీకు అందరు ఉన్నారు, నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పేసరికి నేనే అర్థం చేసుకోలేకపోయానా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి ఆ అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఈ అబ్బాయి వాళ్ళ మదర్కి మాత్రమే ఎందుకు శారీ ఇచ్చింది అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. అందరు సపోర్ట్ని యాక్సెప్ట్ చేసింది. అక్కడ ఏం చెప్పింది, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పింది. అయినా కళ్యాణ్ ఫోటో పెట్టింది. కళ్యాణ్ ఫొటోస్ ప్రాపర్గా పెట్టలేదు కాబట్టి సో దాని తర్వాత నిన్న కూడా నామినేషన్స్ అయిపోయిన రోజు నైట్ కూడా కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎందుకు ఏంటి నువ్వు ఉంటే కొంచెం హోమ్గా ఉంటుంది, నాకు హోమ్లీ ఫీల్ వచ్చింది అది అని చెప్పింది. సో దాని తర్వాత ఏదైతే వాళ్ళ సిస్టర్ వచ్చి మాట్లాడిన తర్వాత హౌస్ మేట్స్ సపోర్ట్ని ఆ అమ్మాయి కన్సిడరేషన్లోకి తీసుకుంది. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు అన్నట్టు, చేశారంట అన్నట్టు చెప్పిందిలే. అమ్మాయికి అది కూడా 100% ఒప్పుకోవాలని లేదు, బట్ అది నెగిటివ్ అవుతుందని చెప్పి 100% హౌస్ మేట్ సపోర్ట్ని ఇంకా ఒప్పుకుంటుంది. బట్ ఈ అబ్బాయి సపోర్ట్ని మాత్రం అమ్మాయి జెన్యున్గా కన్సిడర్ చేసింది. ఏ పాయింట్లో కన్సిడర్ చేసింది అమ్మాయి చెప్పుద్ది ఇక్కడ. అఫ్కోర్స్ బట్ సమ్ ఎక్కువ అర్థం చేసుకుంది నువ్వే. ఎందుకంటే 5 వీక్స్ ఇక్కడ 5 వీక్స్ ఇంకా లెఫ్ట్, ఇంకా 5 వారాలు ఉన్నాయి. నీ జర్నీ నీది, నా జర్నీ నాది. సో ఎవరి దారులు వాళ్ళవి. కాకపోతే ఆంటీ వచ్చింది కదా, ఎందుకో నాకు అది ఇవ్వాలి అనిపించింది. బికాజ్ నువ్వు నాకు హెల్త్ బాగాలేనప్పుడు చాలా విషయాలు నువ్వు నా పక్కన ఉన్నావు, నా కోసం నిలబడ్డావు. సో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నువ్వు ఉన్నావు అనిపించింది. సో అందుకని సో అలాంటి పర్సన్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎట్లయితే శారీ పెట్టి పంపిస్తాను. సో ఇప్పుడు ఆమె ఇక్కడ హౌస్లోకి వచ్చారు కాబట్టి సో నేను తనకి ఒక శారీ పెట్టి బయటికి పంపించాను అని ఆ అమ్మాయి చెప్తుంది. అక్కడ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు దాంట్లో అమ్మాయి గేమ్ ఉందా, లేకుంటే అమ్మాయి నిజంగా జెన్యున్గా చేసిందా, ఎవరు ఊహకు వాళ్ళు వదిలేసుకోవచ్చు. వాళ్ళ చెల్లెలు చెప్పింది కాబట్టి వాళ్ళ చెల్లెలు చెప్పింది ఏంటి, హౌస్లో నీకు అందరూ సపోర్ట్ చేశారని. ఇప్పుడు అలాంటప్పుడు హౌస్లో వచ్చిన వాళ్ళందరికీ అమ్మాయిని శారీలు పంచుకుంటూ పోవాలి కదా. మగవాళ్ళకి వస్తే ఆడవాళ్ళు వస్తే జాకెట్ గుడ్డ బుక్క పెట్టి, మగవాళ్ళు వస్తే షర్ట్ పెట్టి ప్యాంట్ పెట్టి పంపించాలి కదా. అలా ఎవరికి చేయలే కదా. ఇప్పుడు రితువుకు తనకి సపోర్ట్ చేసింది ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో. రితు వాళ్ళ అమ్మకి శారీ ఇచ్చిందా, ఇంక మిగిలిన వాళ్ళందరికీ శారీలు ఇచ్చారా? ఈ అబ్బాయికి ఎందుకు శారీ ఇచ్చిందంటే మిగిలిన వాళ్ళందరి హెల్ప్ కంటే ఈ అబ్బాయి హెల్ప్ ఎక్కువ ఉంది అక్కడ. సో హెల్ప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఆబ్వియస్లీ దాన్ని కన్సిడర్ చేసింది, దాన్ని అక్నాలెడ్జ్ చేసింది, దాన్ని ఒప్పుకుంది. ఆ అమ్మాయి చేసిన తప్పు అని అమ్మాయికి అర్థమయ్యి సో ఆ అబ్బాయికి ఇంకా 5 వీక్స్ తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ అమ్మాయి కలిసేది లేదు. ఆ అబ్బాయి కూడా కలవరు, ఎవరు కలుసుకోరు. సో అందుకని వాళ్ళ మదర్కి ఆ శారీ ఇచ్చి పంపించాలని అమ్మాయి చెప్తుంది, ఓకేనా. సో అదే అమ్మాయి వైపు నుంచి క్లారిటీ, ఇంతకన్నా బెటర్ క్లారిటీ ఎవరు ఇవ్వరు నాకు తెలిసి. అమ్మాయి చాలా క్లారిటీ ఇచ్చింది. సో దాని తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉంటారు, కొంచెం బాధపడుతుంటారు. ఈ అమ్మాయి అది చెప్పేసరికి సో కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ అయ్యి అంటే ఫ్యామిలీ మెంబర్ లాగా, నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ లాగా నా అమ్మాయి అనేసరికి ఆ అబ్బాయి కొంచెం ఎమోషనల్ అవుతాడు. 23 ఏళ్ళ కుర్రాడు ఎమోషనల్ అవ్వకుండా ఉంటాడా? సో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఎందుకు అని అమ్మాయి అంటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ చెప్తాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నేను నీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు, కుండా బద్దలు కొట్టినట్టు చెప్తాడు. దీని తర్వాత దాని మీద ఏ పేరు రాస్తే ఏంటి, టీ రాస్తే ఏంటి, కే రాస్తే ఏంటి, దానివల్ల ఆ అబ్బాయి గేమ్ నష్టపోవడం ఏంటి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ అబ్బాయి తనుజ జుట్టు పట్టుకొని తనుజ తొడగొడుతున్నా ఇదంతా అవసరం లేదు. ఆ అబ్బాయి అమ్మాయితో మంచిగా ఉన్నా కూడా అబ్బాయి గేమ్ గెలవచ్చు. ఆ అమ్మాయితో రైవల్రీ పెట్టుకుంటే ఆ అబ్బాయికి అది నెగిటివ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అర్థం చేసుకోరు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అబ్బాయికి గేమ్స్ ఆడలేదు, ఈ లాస్ట్ వీక్ ఏం గేమ్ ఆడలా, ఈ వారం గేమ్ ఆడలా. అబ్బాయికి పాజిటివ్ వచ్చిందా లేదా?
అబ్బాయికి పాజిటివ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుందా లేదా, అబ్బాయికి టాప్ ఓటింగ్లో ఉన్నాడా లేదా ఎట్ ప్రెసెంట్. సో కళ్యాణ్ తనుజతో పోల్చుకుంటే వీళ్ళిద్దరిలోనే విన్నర్ అవుతున్నారా అనే సిచ్యువేషన్ వచ్చిందా లేదా. ఏమీ లేడు, నథింగ్ పర్సన్. ఆ పిల్లోడికి ఏముంది ఆ అమ్మాయితో పోల్చుకుంటే ఓటింగ్, ఆ నుంచి సంపాదించుకున్న ఓటింగే కదా. లోపలికి వచ్చాక అగ్ని పరీక్ష ద్వారా ఎంతో కొంత సంపాదించుకుని అది 3వ వారంలోనే పోయింది ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళాక. ఆ తర్వాత నుంచి సంపాదించుకున్న ఓటింగే కదా. ఎప్పుడు ఎన్నిసార్లు గొడవపడ్డాడు తనుజతోటి, ఎన్నిసార్లు తనుజతో గొడవపడ్డాడు, ఎన్నిసార్లు తనుజాని నామినేట్ చేశాడు, ఎన్నిసార్లు తనుజతోటి తిట్టాడు, అరిచాడు, ఎన్నిసార్లు చేశాడు. ఒకసారి చేశాడా, ఒక్కసారైనా తనుజాని నామినేట్ చేశాడా, చేయలే కదా. చెయ్యకపోయినా కూడా ఇంత ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది కదా. ఇంకా చెయ్యండి నేను ఎందుకు అనుకోవటం, తనూజాతో రైవల్రీ ఎందుకు కోరుకుంటారో నాకు అర్థం కావట్లా. తనూజాతో రైవల్రీ కోరుకుని తనూజా గేమ్, ఆ అబ్బాయి గేమ్ సరిగ్గా ఆడట్లేదని నేను అదే చెప్తున్నా. మన ఎక్స్పెక్టేషన్స్కి ఆ అబ్బాయి రీచ్ అవ్వట్లేదని చెప్పి ఆ అబ్బాయి గేమే డొల్ల గేము, తుప్పాస్ గేమ్ అంటే అట్లా. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అబ్బాయి అంత క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, నీ నుంచి నేను ఏది ఆశించట్లేదు, ఓకేనా. ఐ వాంట్ టు పుట్ ఎఫర్ట్స్ ఆన్ యూ, నేను నీ కోసం కొంచెం కష్టపడుతున్నాను. ఎందుకు, నువ్వు ఏదైతే చెప్పావో ఫ్యామిలీ మెంబర్స్ అని నన్ను, సో అదే నువ్వు హ్యాపీగా ఉండాలంతే. నువ్వు నన్ను ఫ్యామిలీ మెంబర్గా ఎలా అయితే కన్సిడర్ చేస్తున్నావో వచ్చినప్పటి నుంచి నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను నిన్ను ఒక ఇన్సైట్ అంటే లైక్ కనిపించని ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను నిన్ను కన్సిడర్ చేశాను అని అబ్బాయి చెప్తున్నాడు అక్కడ. దాని తర్వాత అండ్ నువ్వు హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళ లిస్ట్లో ఫస్ట్ రోలో నేనే ఉంటాను, నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, నువ్వు మంచిగా ఉండాలని చెప్తున్నాను అంతే. ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ అబ్బాయి ఒక పాజిటివ్ గేమ్లోనే ఆడుతున్నాడు. ఆ అబ్బాయి నుంచి రైవల్రీ ఎక్స్పెక్ట్ చేసి అది రైవల్రీ అవ్వక వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటే చూసి తట్టుకోలేక మనం ఫీల్ అవుతున్నాం తప్పితే, ఇక్కడ మనం గింజుకుంటున్నాం, మనం పిసుకుంటున్నాం తప్పితే ఆ అబ్బాయి కరెక్ట్గానే వెళ్తున్నాడు. అండ్ ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఉంది, ఈ 5 వారాల తర్వాత మన జర్నీ ఇక్కడతో ఆగిపోద్ది, మనం మళ్ళీ కలిసేది లేదు. అండ్ నువ్వు నా కోసం చాలా కేర్ తీసుకున్నావు, సో దానికి నేను ఏం చేయలేకపోతున్నాను, అందుకని మీ మదర్కి ఆ శారీ ఇవ్వాలనిపించింది, సో ఎక్స్టెండ్ సపోర్ట్ అనమాట. సో అందుకని చెప్పి మీ మదర్కి శారీ ఇచ్చాను అని చెప్పి ఆ అమ్మాయి అంటది. సో నేను కూడా నీ నుంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సో నువ్వు మంచిగా ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలు, అంతకంటే నేను నుంచి ఏది కోరుకోవట్లేదు అని అబ్బాయి ఎంత క్లియర్గా ఎపిసోడ్లో చెప్పిన తర్వాత ఆ బొమ్మ మీద దీని మీద టీ రాశాడు, గుండె మీద బొమ్మ చెక్కించుకున్నాడు. ఎందుకు ఇవన్నీ నాకు ఇంకా అనవసరం అనిపిస్తుంది. అది జస్ట్ టైంపాస్గా చేస్తున్నారండి వాళ్ళు, కావాలని టైంపాస్గా చేస్తున్నారు అంతే తప్పితే. అంటే వాళ్ళ మీదే ఫోకస్ ఉండాలి, ఇద్దరి మీద. అయితే విన్నర్ నువ్వు అవ్వాలి లేదా నేను అవ్వాలి, మూడో వ్యక్తి రాకూడదు అంటే మన ఇద్దరం ఫోకస్లోనే ఉండాలి. సో దానికోసం వాళ్ళు ఏదైతే చేయాలో అది చేస్తున్నారు అనిపిస్తుంది నాకు తప్పితే, అది ఏదో కావాలని చేస్తున్నట్టు నాకు అనిపించలే. సీరియస్ ఏదో తెలియక చేస్తున్నట్టు, నిబ్బిలాగా చేస్తున్నట్టు అనిపించలే, పక్క ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరు. తనూజ అప్పుడు అంటారు అనమాట, ఈ పార్ట్ నచ్చే ఆ ఇన్నోసెంట్ మదర్కి ఆ గిఫ్ట్ ఇచ్చాను, ఓకేనా. దెర్ ఈస్ నథింగ్ పర్సనల్. ఏమో కూడా చెప్తుంది, ఇంకా అంతకంటే పర్సనల్ ఏం లేదు, నువ్వు నా మీద చూసిన ఎఫెక్షన్ ఏదైతే ఉందో, నేను మంచిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి నువ్వు కోరుకున్నావు, ఆ జెన్యూనిటీ నాకు నచ్చింది, ఆ ప్యూరిటీ నాకు నచ్చింది, అది మీ అమ్మగారిలో కనిపించింది, ఆ ఇన్నోసెన్స్ కనిపించింది. అంటే మేబీ అందుకని చెప్పి నేను మీ అమ్మగారికి ఆ శారీ ఇచ్చాను, అంతకంటే ఏమీ లేదు అని ఈ అమ్మాయి చెప్పింది. నీ నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా అబ్బాయి చెప్పాడు. ఇంతకంటే ఏముంటుందండి బొక్క, ఇదనమాట. దీని తర్వాత భరణి గారు సుమనన్న దివ్య వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళు కూర్చొని వాళ్ళు సేమ్ ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు దీని గురించి. నెక్స్ట్ వచ్చరికి స్వెల్లింగ్ ఆయింట్మెంట్. స్వెల్లింగ్ ఆయింట్మెంట్ గురించి రాస్తారనమాట అక్కడ. సో స్వెల్లింగ్ ఆయింట్మెంట్ ఆయనకి ఆ అమ్మాయి కాలికి ఏదో దెబ్బ తగిలింది, అందుకని ఆయన జెంటిల్గా నీట్గా అంటే మర్దన చేయాలన్నమాట. అది కాలు కదా, సో కాలు మీద ఒక నరం ఉంటుంది కదా, సో దాన్ని చాలా స్లోగా చేయాలి. ఆయన అంటే కొంచెం ఫిట్నెస్ ఉన్న వ్యక్తి, సో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, సో ఆయన బాగా ఎలా చేయాలి ఏంటి ఆ మసాజ్ చేయడం అనేది ఆయన క్లారిటీ ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు. ఆయన అమ్మాయి అడిగింది లేదు, మీరు చెయ్యనని చెప్పి ఆ అమ్మాయి అడిగింది లేదు. ఏమైందంటే కాళ్ళు ఎప్పుడంటే పొద్దున్న నేనే చేస్తాను నైట్కి, అది జెల్ పూసి చాలా జాగ్రత్తగా చేయాలి నరం మీద అని చెప్పి ఆయన చెప్పాడంట. అందుకని ఆయన చేస్తున్నాడు. ఈ అమ్మాయి వచ్చి ఏం చేస్తున్నా అంటే, ఇంకా మీ చేతికే బాగాలేదు, మీకే వేరే వాళ్ళు చేయాలి, ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి చేస్తున్నారా, టూ మచ్ హార్ష్గా మాట్లాడుద్ది అమ్మాయి. ఇప్పుడు అది ఆయన చెయ్యి బాగాలేదు, సో అందుకని చెప్పి మీ చేతికే వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు వేరే వాళ్ళకి చేస్తున్నారా అని అడుగుతుంది అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగే దాంట్లో తప్పు లేదు,
అడిగే విధానం చాలా తప్పు. చాలా రూడ్గా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్ళకి చాలా హర్ట్ అవుతారు డెఫినెట్లీ. ఆ అమ్మాయి ఏదైతే తనూజ అనుకుంటుందో, ఈ అమ్మాయి ఓకే ఈయన నాతో ఉంటుంటే ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది, ఆ అమ్మాయి చూసి ఓర్చుకోలేకపోతుంది అన్న దానికి ఆ క్లియర్ టోన్ ఎగ్జాంపుల్. ఇంకా దెర్ ఇస్ నో డౌట్. అప్పుడు ఈయన చెప్తుంటాడు అనమాట, లేదు ఇది చాలా గట్టిగా రాయకూడదు, సో జెంటిల్గా రాయాలి, అందుకే నేను రాస్తున్నాను అంటే, సో నువ్వు కొంచెం హార్డ్ బ్యాక్ తెస్తావా అని చెప్తే అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోద్ది ఇసురుకుంటా. సో అప్పుడు నేను చెప్తాను, నాకు చెయ్యాలి అనిపించింది అందుకే చేస్తున్నాను అని చెప్పి ఎందుకు చెప్పలేదు మీరు, ఎందుకు ఈ కవరింగ్ మాటలు, అదే నాకు నచ్చంది అని చెప్పి తనూజ అంటది. అలా ఏం లేదు, కోపం వద్దు, నేను తనకి చేయొద్దు అని చెప్పా. అప్పుడు ఆయన అట్లా ఏం కాదు, తను అలా ఏం అనుకోలేదు అంటే, తను అలాగే అనుకుంటుంది, చూడండి తను ఎంత కోపపడుతుందో ఏంటో అంటే వచ్చి ఆ బ్యాగ్ ఇచ్చేసి వెళ్తుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి అంటది, నువ్వు కోపపడొద్దు ప్లీజ్, కోపం వద్దురా, నేను చేయొద్దు అని చెప్పాను, ఆయనే చేస్తున్నాడంటే అప్పుడు దివ్య మళ్ళీ నీ గురించి కాదురా, ఆయనకు ఉండాలి కదా. ఏంది ఆయనకు ఉండేది? ఈ అమ్మాయి చాలా ఎక్కువ మాట్లాడుతుంది. సో నేను ఇంతగా అన్సీన్లో కూడా చూశాను, కొన్ని బూతులు లెక్క మాట్లాడుతుంది. అవన్నీ ఇక్కడ చెప్పకూడదు, కానీ ఈ అమ్మాయి కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మాయి కూడా అదే చెప్తుంది వచ్చి, మీరు కొంచెం కమాండింగ్ టోన్ తగ్గించుకోవాలి, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇంకా చాలా హార్ష్గా చెప్పాలి, అంత హార్ష్గా చెప్పట్లేదు ఈ అమ్మాయి. సో చెప్పలేక లైట్ తీసుకుంటున్నారు, కానీ చాలా గట్టిగా చెప్పొచ్చు బేసిక్గా. చాలా గట్టిగా చెప్పొచ్చు బేసిక్గా, ఓకేనా. ఆ అమ్మాయి చాలా నార్మల్గా చెప్తుంది, ఈ అమ్మాయికి చాలా నోరు ఎక్కువైపోతుంది, ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంది. ఒకసారి రా అంటది, ఒకసారి ఇంకా వద్దులేండి బూతులు వస్తాయి నోట్లోంచి. అయ్యో అంటే నేను బూతులు మాట్లాడతాను కదా, ఆ అమ్మాయి అలాంటి బూతులు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది చాలా పాష్గా. దివ్య ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది అమ్మాయికి, టూ మచ్ పాజిటివ్నెస్ వచ్చేస్తుంది అమ్మాయికి. చెప్పే పాయింట్లో ఒకటి ఉందేమో కానీ సో మిగిలినంతా ఏం లేదు అక్కడ. సో ఇంకా హర్ట్ అవుతుంది. అప్పుడు దివ్య కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఈ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి అలా మాట్లాడి అలా చేస్తుంటే నాకు చాలా హర్టింగ్గా ఉంటుందండి, ఎంతకాలం నేను సైలెంట్గా ఉండాలి, నేను సైలెంట్గా ఉండక సార్ అమ్మాయి అంటే ఆయన రాస్తున్నాడు, ఆయనకు నచ్చే రాస్తున్నాడు, ఈ అమ్మాయి బలవంతం చేసి రాపించుకుంటుందా, ఆయనే ఇలా రాయాలి ఇలా చేయాలి జాగ్రత్తగా రాస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, అయినా కానీ ఈ అమ్మాయి ఎందుకు అంటే ఇప్పుడు ఏంటంటే దాని తర్వాత పక్క రోజు ఆ రోజు నైట్ కానీ ఆ పక్క రోజు ఉదయం ఆ అమ్మాయి చెప్పే ఎక్స్ప్లెనేషన్ అంటే, మీరు ఎవరితో మాట్లాడినా ఓకే, మీరు ఎవరికి రాసినా ఎవరితో ఉన్నా ఏంటి, మీకు ఎవరు రాశారు చేతికంటే, సో నాకు తనుజ రాసిందంటే ఓహో ఓకే, నాకు అని ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు, తనుజ తను నీతో ఉంటే తను నాతో ఉంటే నువ్వు ఫీల్ అవుతున్నావు అని చెప్పి తను నాతో కూడా ఉండట్లేదంటే ఓహో తను అలాంటి నెరేటివ్ చెప్పిందా, అలాగే ఉండమని చెప్పు, అదే నెరేటివ్ మీద పడుకోమని చెప్పు, తనకి ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పు, నేను అలా చెయ్యట్లేదు, నేను మీ గురించి చెప్తున్నాను, మీ చెయ్యి బాగలేదు కదా, బాగలేని చేతితో మీరు ఎలా రాస్తారనేది మీ గురించి ఆలోచిస్తున్నాను, మీరు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు, సో నేను ఆలోచించేది ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు అని ఈ అమ్మాయి అంటది. నేను అంతా కూడా అదే చెప్తున్నాను, నువ్వు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, బట్ ఆ టోన్ కంప్లీట్లీ రాంగ్, అది ఆ కమాండింగ్ నేచర్ కూడా కరెక్ట్ కాదు. సో అది దానివల్ల ఏమైందంటే ఎదుటి వాడు హర్ట్ అయ్యేదానికి ఉంటుంది, అది చూడడానికి చాలా పాజిటివ్నెస్గా ఉంటుంది. ఈ అమ్మాయి అలాగే చేస్తుంటుంది, బట్ ఏమో కవరింగ్ చేస్తుంటుంది ఈ అమ్మాయి దివ్య. ఆ తనుజతో ఉండటము క్లియర్గా అమ్మాయికి నచ్చదు. సో మీరు వేరే వాళ్ళకి రాసినప్పుడు నాకేం ప్రాబ్లం, మీరు డెమోనికి రాసినా ఇంకొకటి రాసినా నేనేం పెద్ద ఫీల్ అవ్వను. ఆ అమ్మాయి అలా అని కాదు, మీ చెయ్యి బాగాలేదు కదా అని చెప్పి ఏదో సాగు చెప్పుద్ది, కానీ సో తనతో ఉండడం ఈ అమ్మాయికి నచ్చదు. క్లియర్గా వాళ్ళ పాప వచ్చి తనుజక్క ఇట్లా అని చెప్పి ఇట్లా పెట్టడము, తనుజక్క నీది నాన్నది బాండ్ చాలా క్యూట్గా ఉంటుంది అక్క, సో ఇలాంటి మాటలు చెప్పినప్పుడు కూడా అమ్మాయి తీసుకోలేకపోతుంది, అమ్మాయి చాలా హర్ట్ అవుతుంది బేసిక్గా. మామూలుగా కూడా కదా అసలు. తర్వాత వచ్చేసరికి ఆ పొద్దున వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా తనూజ జస్ట్ మీతో అవసరం కోసం ఉంటుంది, దాని తర్వాత అంతకన్నా ఏమీ లేదు అని ఈ అమ్మాయి వర్షన్. అమ్మాయికి అవసరం లేకపోతే మీతో ఉండట్లేదని ఆ అమ్మాయి వర్షన్ ఏంటి, సో ఈ అమ్మాయితో ఈయనతోటి క్లోజ్గా ఉంటే ఈ అమ్మాయి అనవసరంగా హర్ట్ అవుతుంది, ఈ అమ్మాయి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటుంది, ఈ అమ్మాయి నన్ను టార్గెట్ చేస్తుంది, అందుకని ఆయనతోనే మాట్లాడడం మానేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఆయన బాగానే ఉంటారు కదా అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటుంది అనమాట. సో అది వాళ్ళ మధ్య తేడా. నెక్స్ట్ వచ్చేసరికి రితు వాళ్ళ మామ వస్తారనమాట. సో రితు వాళ్ళ మామ వస్తారు, మామ వచ్చి అందరితో మాట్లాడుతుంటారు. సో అందరితో మాట్లాడి అందరినీ పలకరించి ఫ్రీజీ గ్రీజ్ అని చెప్పి పలకరించి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్గా తనుజతోటి సో అమ్మాయితో మాట్లాడుతుంటారు. సో యాక్చువల్గా రితుతో మాట్లాడుతుంటే చెప్పమ్మా అది ఇది అంటే, యాక్చువల్గా నీతో మంచిగా మాట్లాడుతున్నాను బేసిక్గా, బట్ నువ్వు అర్థం చేసుకోవాలి సిట్యువేషన్, నువ్వు ఎందుకు వచ్చావు, గేమ్ ఆడడానికి వచ్చావు, సో నాన్న ఎందుకు పంపించాడు నిన్ను, నాన్న ఎందుకు వచ్చాడు, సో టాప్ 5కి చాలా దగ్గరలో ఉన్నావు అని వాళ్ళ అమ్మగారు చెప్తుంటారు. నిజంగా ఈ అమ్మాయి టాప్ 5కి దగ్గరగా ఉంది. ఇలాంటి బిత్తి రాశాలు లేకుండా కొంచెం గట్టిగా గేమ్ ఆడితే అమ్మాయి టాప్ 5లోకి వెళ్ళిపోద్ది ఈజీగా.
ఎందుకంటే టూ మచ్ ఓటింగ్ లేదు. వాళ్ళ అమ్మగారు కూడా విన్నింగ్ అని చెప్పట్లా, టాప్ 5 గురించే మాట్లాడుతున్నారు, కప్పు గురించి చెప్పట్లా వాళ్ళ అమ్మగారు, టాప్ 5 గురించి చెప్తాను. ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి, నువ్వు టాప్ 5 చాలా దగ్గరగా ఉన్నావు, తనుజ నీకు చాలా సపోర్ట్ చేసింది, అసలు నువ్వు తనుజ థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య కూడా అదే చెప్పాడు, నువ్వు తిన్ని కలిసినా కలపైనా ముందెళ్ళి తనుజాని కలవమ్మా అని చెప్పి, సో తనుజాని కలవమ్మని చెప్పాడు అని చెప్పుద్ది. తనుజ ఎంత బాగా చెప్తుందో తెలుసా నీకు, ఎంత మంచిగా చెప్తుందో తెలుసా అని చెప్పి తనుజని పిలువ ఒకసారి అంటే, సో తనుజ వచ్చింది. తనుజ వచ్చి వాళ్ళ మమ్మీ గురించి కొంచెంసేపు మాట్లాడుద్ది. దాని తర్వాత తనుజ వాళ్ళ మమ్మ, అసలు నువ్వు ఎంత బాగా చెప్తున్నావు తెలుసా అమ్మ, నిజంగా నువ్వు సూపర్గా చెప్తున్నావు, ఆ రోజు నువ్వు సేవ్ చేసి తనకు చెప్పిన మాటలు ఏవో అయితే ఉన్నాయి అవన్నీ నాకైతే చాలా కరెక్ట్ అనిపించిందని. ఎందుకంటే ఈ వీక్ ఆ అమ్మాయికి ఎంత డేంజర్ అనేది వాళ్ళ అమ్మకు కూడా తెలుసు. ఈ వీక్ అమ్మాయి సేవ్ అయిపోయింది అంటే బికాస్ ఆఫ్ తనూజ అని కూడా తెలుసు. అందుకని తనూజకి థ్యాంక్స్ చెప్పమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఈ వీక్ నామినేషన్లో ఉంటే వికెట్ ఎగిరినా ఎగరదు, ఇది ఖచ్చితంగా ఎగిరేది, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్, ఖచ్చితంగా ఎగిరేది ఆ వికెట్. సో ఆ విషయం రితుకు కూడా తెలుసు, బయట వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కాబట్టి సో తనూజకి థ్యాంక్స్ చెప్తున్నారు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ ముగ్గురు కాంబో చాలా బాగుంటుంది. ఇమాన్యుల్ గుర్బెల్ అంటే మీ ముగ్గురు చాలా కాంబో చాలా బాగుంటుంది, అది మిస్ అయిపోతుంది ఈ మధ్య ఎంటర్టైన్మెంట్, మీ ముగ్గురిది బాగుంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో తర్వాత ఇంకొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్తుంటాడు, నాన్న కూడా చాలా అనుకున్నాడమ్మా నువ్వు హౌస్లో ఉండాలని, అది ఇది, సో నువ్వు కెప్టెన్ అవ్వాలి, గట్టిగా గేమ్ ఆడాలి, గేమ్ ఫోకస్ పెట్టు, కన్ఫ్యూజ్ అవ్వకు, గట్టిగా గేమ్ ఆడు, గేమ్లో ఫోకస్ పెట్టు, మనకి ఇంకేం వద్దు, నేను చెప్పేది నీకు. వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళేటప్పుడు కూడా హక్ చేసుకొని గేమ్లో ఫోకస్ పెట్టు, గేమ్లో ఫోకస్ పెట్టు అంటే ఆ అమ్మాయి నవ్వుతుంటుంది. అంటే వాళ్ళ అమ్మాయి ఏ రకంగా చెప్తుందని ఈ అమ్మాయికి అర్థం, ఈ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది అనమాట. నవ్వుతా అంటే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా అని చెప్తా ఉంటారు. ఆ తర్వాత సరే అని చెప్పి సరే నాకు అర్థమవుతుంది లేదు, లాస్ట్ మూమెంట్లో కూడా అర్థమవుతుంది కదా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి కొట్టుకోండి అని చెప్పి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు అనమాట. అభిజిత్ వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు కొట్టుకోండి లాస్ట్ 4 వారాలు అని చెప్పి వెళ్ళిపోతారనమాట. తర్వాత బర్నీ గారు వాళ్ళ డాక్టర్ వస్తారు. అబ్బా ఎంత మామూలు కాదండి ఈ అమ్మాయి, అసలు ఇక్కడ ఇలా ఉందంటే హౌస్లో బర్నీ గారు తాట తీసదేమో ఈ అమ్మాయి, ఎంత క్యూట్ ఉన్నారు, అసలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు. చిన్న కూతురు అంటే ఆ మాత్రం భయం ఉంటుంది ప్రతి ఒక్క తండ్రికి, నిజంగా ఆయన భయపడుతున్నాడు ఆ అమ్మాయికి, మామూలు కూడా. అండ్ ఆ అమ్మాయి చాలా మంచిగా బిహేవ్ చేసింది, ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేసింది అంటే అమ్మాయి అందరినీ అన్న అన్న బ్రో అని పిలవటం, తనుజాని అక్క అని పిలవటము, రితుని అక్క అని పిలవటము, చాలా బాగా మాట్లాడింది అమ్మాయి అందరితోటి, నీట్గా డీసెంట్గా పర్ఫెక్ట్. ఒక అమ్మాయి ఎలా మాట్లాడాలో నీట్గా మాట్లాడేసేయారు అమ్మాయి, చాలా క్యూట్గా ఉన్నారు అమ్మాయి. బర్నీ గారి డాక్టర్ అసలు మామూలు విషయం కాదు అసలు. సో అందరితో మాట్లాడుతూ ఇమాన్యుయల్ బ్రో, కళ్యాణ్ బ్రో, డెమోన్ బ్రో, సుమన్ బాబాయ్, ఆ తర్వాత తనుజక్క అని చెప్పి అని చెప్పి వెళ్ళి వాటేసుకుంటుంది. ఈ అమ్మాయి వెళ్ళి ఫస్ట్ వాటేసుకుంటుంది వెళ్ళి, నీది నాన్న బాండ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చుద్ది అక్క. ఇటు పక్క ఈ అమ్మాయి జలస్ ఫీల్ అవుతా ఉంటుంది. సూపర్ అనిపిస్తుంది అక్క, మీ ఇద్దరు చాలా బాగా అనిపిస్తుంది నాకు మీ ఇద్దరిది. సో ఇంకా అని చెప్పి అందరితో మాట్లాడుద్ది అనమాట. అందరితో మాట్లాడి ఇంకా బయటకు వెళ్ళిద్ది, వాళ్ళ నాన్నతో మాట్లాడుద్ది. రిప్స్ వాళ్ళ నాన్నది లోపలికి రాగానే అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్నకి ఆ హెల్త్ కదా, రిప్స్కి తగిలింది కదా దెబ్బ. సో అది ఇక్కడ తగిలిందంటే కొంచెం భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సో అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, అది ఏం లేదని చెప్పి లేదు అని చెప్పి ఇప్పుడు ఎలా ఉంది, హ్యాండ్ ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళి కూర్చొని మీరు ఒకప్పుడు గేమ్ కాదు ఇప్పుడు కొంచెం గట్టిగా గేమ్ ఆడుతున్నారు, నిన్న నామినేషన్స్ ఎస్పెషల్లీ చాలా మంచిగా చేశారు, ఆ స్వాగ్ ఆ ఫైరు చాలా బాగుంది, మాకు ఆ ఫైరే కావాలి బర్నీ గారి నుంచి, అండ్ మీరు క్యాప్టెన్ ఖచ్చితంగా అవ్వాలి ఈ వీక్. మీరు నాకు తెలుసు బయట మీరు నా మాతో ఎలా ఉంటారో, మామయ్య కూతురుతో ఎలా ఉంటారో మాకు తెలుసు, కాకపోతే మీరు ఇక్కడ అలాగే ఉంటున్నారు, ఇక్కడ అందరికీ తెలియదు కదా. సో అందుకని చూసుకోండి ఒకసారి, గట్టిగా గేమ్ ఆడండి అని చెప్తుంటే దివ్య నీతో మాట్లాడాలంట అని చెప్తే దివ్య పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు ఎలా వచ్చింది తెలుసా, ఒక సినిమా ఉంటుందండి సేమ్ అలాంటి సినిమానే. అంటే లైక్ ఏదో వాళ్ళ కూతురు సీరియస్గా వస్తే ఈ అమ్మాయి చూస్తుంటుంది, సరే ఎట్రా అనగానే అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేసిందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మాయి ఫైనల్ నన్ను యాక్సెప్ట్ చేసింది అది బర్నీ వాళ్ళ అమ్మాయి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాట్లాడితే మీరు నాన్నగారి కోసం చాలా అంటే మంచిగా హెల్ప్ చేశారు, ఆయన హెల్త్ బాగాలేనప్పుడు చాలా మంచిగా చూసుకున్నారు. ఈ పాయింట్ ఇక్కడ చెప్పిన తర్వాత నిన్న అక్కడ ఆ పాయింట్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, కాకపోతే ఆ కమాండింగ్ టోన్ కరెక్ట్ కాదు, ఈ అమ్మాయిదే చెప్పుద్ది. కాకపోతే మీరు నాన్నగారి మీద కొంచెం అరుస్తున్నారు, కొంచెం తగ్గించండి, మరీ ఎక్కువైపోతుంది, కొంచెం తగ్గించండి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పుద్ది అనమాట. ఓకే రా పర్లేదు, అంటే మీకు నార్మల్గా చెప్పి నన్ను తిట్టి చెప్పినా పర్లేదురా, నాకు నా వాయిస్ అలాగే వచ్చేస్తుంటుంది అని చెప్పుద్ది. మళ్ళీ లోపలికి వెళితే హౌస్తో చూపించేది అందరి గురించి చెప్తుంటుంది. కళ్యాణ్ బ్రో మీరు కామ్ అండ్ కంపోజ్డ్గా గేమ్ ఆడుతున్నారు బ్రో, డెమోన్ బ్రో మీరు టాస్క్ అంటే 100% బ్రో, ఇమాన్యుయల్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్,
సంజన గారు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారని, అసలు మీ గేమ్ అయితే భలే నచ్చుతుంది మాకు అంటే ఇమాజిన్ అంటే అంత పాజిటివ్గా ఎక్కడ ఆడుతున్నావు గేమ్ అని చెప్పి. రితు అక్క అసలు నువ్వు ఒక్కొక్కసారి నవ్వుతావు క్యూట్గా, ఒక్కొక్కసారి క్యూట్గా ఏడుస్తావు, ఒక్కసారి క్యూట్గా నవ్వుతూ ఏడుస్తుంటావు, వాళ్ళ భలే అనిపిస్తుంది అక్క అంటారు. తనుజక్క ఇట్లా అంటది మళ్ళీ, నువ్వు భలే గేమ్ మంచిగా ఆడతావు అక్క, నువ్వు నిజంగా అసలు నీది ఇంకా నాదైతే భలే ఉంటుంది అండ్ మేము ఎంజాయ్ చేస్తాము, నువ్వు కూడా చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి ఈ అమ్మాయికి చెప్పుద్ది అనమాట. సో ఓవరాల్గా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫైనల్గా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే వాళ్ళిద్దరు చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళిద్దరు గేమ్ గురించి మనం అనవసరంగా గింజేసుకుంటున్నామేమో అని నా అభిప్రాయం. వాళ్ళు క్లారిటీ ఉన్నారు. ఆ అమ్మాయి చాలా నీట్గా వాళ్ళ అమ్మగారికి ఎందుకు శారీ ఇచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ శారీ ఇచ్చిన తర్వాత నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ అని ఆ అమ్మాయి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి గురించి ఏం ఆలోచిస్తున్నాడో చెప్తూ నీ నుంచి నేను పెద్దగా ఏం ఆశించట్లేదని కూడా అబ్బాయి క్లియర్గా చెప్తాడు. అంటే లవ్ లేదు బొక్క లేదు అని అబ్బాయి చాలా క్లియర్గా చెప్తాడు. ఈ అమ్మాయి కూడా 5 వారాల తర్వాత నువ్వెవరో నేనెవరో అని కూడా క్లియర్గా చెప్పుద్ది. ఇద్దరి మధ్య అంత క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆ క్లారిటీ వాళ్ళు నిరూపించుకోవాలి అంటే వాళ్ళు గొడవలు పడాలి, జుట్టు పట్టుకొని కొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ క్లారిటీ ఉందని నిరూపిస్తున్నట్టు అయింది. వాళ్ళు ఇంకా ఆ టీలు గీలు రాసుకుంటే దాన్ని ఇంకా మనం పులిహోర యాంగిల్ కింద చూస్తున్నాం. నేనేమంటానంటే వాళ్ళు గొడవలు పడతారో పడరో, నాకైతే మాత్రం వాళ్ళిద్దరి నుంచి ఒక క్లారిటీ కనిపించింది. అంటే వాళ్ళు గేమ్ని ఒక పాజిటివ్గా ఆడదామని ట్రై చేస్తున్నారు అంతే. గొడవలు పడకుండా ఒకరినొకరు హట్ చేసుకోకుండా ఈచ్ అదరు సో నార్మల్గా వెళ్ళిపోదాము, ఎవరు గెలిస్తే వాళ్ళకి, ఎవరికి మంచి పాజిటివ్ ఫుటేజ్ పడితే నేను చెప్పినట్టు వాళ్ళే గెలుద్దాం అన్నట్టుగానే వాళ్ళు ఆడుతున్నారు. సో బయట మనది వృధా ప్రయాస. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా పెద్దగా ఏం చెప్పింది లేదు, ఈ అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు కూడా పెద్దగా ఏం చెప్పింది లేదు. తనతో ఫైట్ పెట్టుకోమని వీళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పలేదు, తనతో ఫైట్ పెట్టుకోమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు. ఓకేనా, ఇద్దరు చెప్పింది అంటే కప్పు ముఖ్యమని. ఇంకా అర్థం చేసుకోండి మీరే. చెప్పేవాళ్ళు కదా నిజంగా తనుజతో ఫైట్ పెట్టుకోమని. ఇప్పుడు రివ్యూయర్స్ మనం ఇక్కడ గింజుకొని మాట్లాడుతున్నప్పుడు రివ్యూలు చూస్తారు కదా, చూసినప్పుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళి చెప్పొచ్చు కదా తనుజతో నువ్వు ఫైట్ పెట్టుకోవాలని ఇండైరెక్ట్గా అయినా కానీ. సో కళ్యాణ్తో ఫైట్ పెట్టుకోమని చెప్పి ఇండైరెక్ట్గా అయినా కానీ తనుజ వాళ్ళ సిస్టర్ చెప్పుద్ది కదా, ఎవరికి చెప్పలేదు కదా. సో చెప్పలేదంటే పాజిటివ్గానే గేమ్ ఆడుకోమని దాని అర్థం. ఓకేనా, అది సంగతి నేను చెప్పేది. జై హింద్.